నీకు తెలుసా, చాలా సందర్భాల్లో నువ్వు ఆయన ఆదరణ పొందావు, నీకు తెలియదు. చాలా సందర్భాల్లో నేను ఆయన ఆదరణ పొందా. ఎందుకంటే ఈ లోకం అనే అరణ్య యాత్రలో మన ఒంటరి పయనం. ఈ ఒంటరి పయనంలో ఎన్నో ఎదురు దెబ్బలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, వేదనలు, కృంగుబాట్లు, నిరాశలు ఎన్నో తారసపడ్డాయి. కానీ అవి ఎదురైన ప్రతి ఘట్టంలోనూ నిన్ను చేతుల్లోకి తీసుకొని ఓరడించి, ఆదరించి, ధైర్యపరిచి, వెన్నుదట్టి నీకు నూతన ఉత్సాహాన్ని, పురికొల్పును, ప్రోత్సాహాన్ని ఇచ్చి మళ్ళా నిన్ను లేవనెత్తినవాడు ఆదరణకర్తే. తెలుసా, మనకు గుండె దిటవు, నిబ్బరము, ఆదరణ కలిగిస్తుంది ఆయనే. చాలామంది అంటారు, ఒంటరిని అయిపోయాను అన్నయ్య, ఒంటరిని అయిపోయాను అన్నయ్య. ఎవడు చెప్పాడు నీకు ఒంటరివని? నీలో పరిశుద్ధాత్ముడు లేడా? యేసయ్య సన్నిధి నీకు తోడు లేదా? అసలు నువ్వు మామూలుగా ఉన్నా కూడా ఒంటరివి కాదు, నీలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటున్నాడు. నీకెప్పుడు ఎనీ టైం మరొక వ్యక్తి తోడై ఉన్నాడు. అదే కదా చెప్పింది, నిన్ను విడువను, ఎడబాయను, నేను నీకు తోడై ఉందును. అంటే అప్పుడప్పుడు తోడై ఉందును అన్నాడా? ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుటకై. ఎంత భరోసా, ఎంత ధైర్యం! నేను ఒంటరిగా లేను, ఆదరణకర్త నాతో కూడా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే యేసును గూర్చి మనకు గ్రహింపు కలిగిస్తున్నాడు. ఆయన పోలికలోనికి మనం రూపాంతరం చెందేటట్టు మనల్ని చెక్కుతున్నాడు. ఆయనను గూర్చిన అనేక సంగతులు మనకు బోధించి మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. 4వది ఆదరణకర్తగా ఆదరిస్తున్నాడు. 5వది మనలో లోటుపాట్లను దిద్దుబాటు చేస్తున్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. తెలుసా, వంకర టింకర పోతే మన బతుకు అట్లా కాదు ఇది అని నీవు చక్క చేయబడటానికి, సరైన త్రోవలోకి రావడానికి నీకు బలము కలిగిస్తున్నాడు. యెహెజ్కేలుకు దేవుని వాక్కు ప్రత్యక్షమై, నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడాలని దేవుడు అంటే యెహెజ్కేలు వల్ల గాల నిలబడటానికి. అప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టిను. ఈరోజు ఎన్ని రకాల శోధనలు ఎదురైనా ఇంకా నీ విశ్వాసం నిలిచి ఉంది, నువ్వు లైన్లో ఉన్నావు, దేవునికి అందుబాటులో ఉన్నావంటే అది నీ గొప్పతనం కాదు, నీలో ఉండి నిన్ను నిలబెట్టిన పరిశుద్ధాత్మ దేవుని గొప్పతనం. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, మనలో ఆయన ఉంటే మామూలు సంగతే. మరి ఆయనలో మనం ఉండటం ఏంటంటే ఆయన వశమునకు మనం అప్పగింపబడటం. అర్థమైందా? మనం ఒక వేరు వ్యక్తిగా ఉన్నప్పటికీ మనం ఆయన వశానికి, ఎవరి వశానికి? మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ వశానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మనం ఆయనలో ఉన్నట్టు అవుతుంది. దేవునికి మహిమ. చెప్పగట్టిగా. ఇంకా అనేక సంగతులు ఆదరణకర్తను గురించినటువంటి విషయాలు ఉన్నాయి లేఖనంలో. నీకు ఆత్మ బలము కలుగున్నట్లు ఆయన శక్తిని అనుగ్రహిస్తున్నాడు ఎప్పటికప్పుడు. నీవు అడిగిన ప్రతి ఘట్టంలోనూ ఆయన శక్తి కుమ్మరిస్తూ నిన్ను బలపరుస్తూ నిలబెడుతున్నాడు. తెలుసా, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు, అపోస్తలుల కార్యం 1:8, అప్పుడు మీరు నాకు సాక్షులు అవుతారన్నాడు. ఈరోజు సాక్ష్యాన్ని నిలబెట్టుకొని ఈ మాత్రం పరిమళిస్తున్నావంటే అది పరిశుద్ధాత్మ నిన్ను నిలబెట్టింది. ఆయన శక్తి, ఆయన అభిషేకం నీ మీద కుమ్మరించటను బట్టి బలముగా నిలిచి దేవుని కొరకు ఫలిస్తున్నావు నువ్వు. లేకపోతే ఎలా సాధ్యం? శత్రువు మీద నీకు జయం అనుగ్రహిస్తున్నవాడు ఆయనే. తెలుసా, శత్రువు మీద నీకు బలం అనుగ్రహిస్తున్నవాడు ఆయనే. లేకపోతే నిన్ను చూసి నన్ను చూసిగా దెయ్యాలు పోయేది. మనలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్మను చూసి, నిన్ను నన్ను చూసి కదా దెయ్యాలు పట్టిన వాళ్ళు కేకలేసేది. కొంతమంది ఏం ఫీల్ అవుతారు, అసలు అన్నం వస్తుంటేనే అసలు అమ్మో దెయ్యాలు కేకలు పెడుతుంటాయి అంటే ఈయన మెలికలు తిరుగుతుంటాడు. అటు మెలికలు తిరిగితే దెయ్యం వెనక పట్టిద్ది.
మనదేముంది అసలు, మనల్ని ఏం చూసి అసలు గట్టిగా దయ్యం ఒక గుద్దు గుద్దిందంటే మళ్ళీ ఇక మాట కూడా రాదు. కానీ అలా అంత బలం కలిగినటువంటి దురాత్మలు, అపవిత్రాత్మలు మనల్ని చూసి గడగడ గడగడ వణికిపోతూ కెవ్వున కేక వేసి విడిచి వెళ్ళిపోతున్నాయంటే మనల్ని చూసి కాదో, మనలో నివాసం ఉంటున్న దేవుని అగ్ని అయిన పరిశుద్ధాత్ముడో. నువ్వు చేయి జాపితే ఆయన చేయి కనపడేది అందులో. అది దెబ్బ దానికి. నువ్వు అట్లా కదిలి బయటికి వెళ్తున్నావంటే ఆయన సన్నిధి బయలుదేరుతూ ఉంటుంది. చాలామందికి తెలియదు ఈ సంగతులు. ఏముందిలే అనుకుంటుంటారు. నువ్వు కదులుతుంటేనే, నువ్వు వాహనంలో ప్రయాణం చేస్తున్నావు, నువ్వు నడుస్తున్నావు, నువ్వు వెళ్తున్నా, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. కీర్తనల గ్రంథం ఒట్టిది కాదండి. 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని ఉంది. అలా కావలి ఉండి రక్షించే దూత ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రాకారం. కాబట్టి మనకు అభిషేక బలం ఇచ్చి మనల్ని నడిపిస్తున్నవాడు ఆ ఆదరణకర్తే.